ఒకసారి మనం ఏం చేసామో చూద్దాము. S/4HANAలో ఇలా వస్తూ ఉంటుంది రెగ్యులర్గా, అంటే మరీ అంటే జిఎల్ పోస్ట్ అయిన తర్వాత ఇంత ఎక్కువ రాకపోవచ్చు. ఓన్లీ లెడ్జర్స్లోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే లెడ్జర్స్ అనేది యాక్సెస్ అందరికీ ఒకటే వస్తుంది అనమాట. యాక్సెస్ అనేది S/4HANA యాక్సెస్ అంటే రిమోట్ డెస్క్టాప్ ద్వారా వస్తుంది. దానివల్ల మనకి ఈ ప్రాబ్లం అవ్వచ్చు. ఎనీవే ఒకసారి బ్యాక్ వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కాకుండా ఓకే క్లోజ్ చేసేయండి. L4 సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ L4 కదా మనం క్రియేట్ చేసాము. చూడండి ఇది చాలా సింపుల్ కాన్ఫిగరేషన్ బట్ టైం తీసుకుంది ఎక్కువ. L4 సెలెక్ట్ చేయండి. L4 అయినా మనం తీసుకుంది ఇంతకు ముందు. L4 కంపెనీ కోడ్ ఫర్ సెట్టింగ్, కంపెనీ కోడ్ ఫర్ సెట్టింగ్ ఫిజికల్ ఏదో ఉందో దానిపైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి వేరే కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఈ వేరే కూడా యాడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఉండకూడదు. ఓన్లీ మన కంపెనీ కోడ్ ఒకటే ఉండాలి. ఇక్కడ సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. L6 కూడా తీసుకోండి. మన లెడ్జెస్ ఏంటి L4 అండ్ L6 రెండు సెలెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. S/4HANA సర్వర్ చాలా స్లో ఉంటుంది. ECC మీద ప్రాక్టీస్ చేయండి. S/4HANA నేర్చుకోకపోయినా పర్వాలేదు, క్లాసెస్ వినండి చాలు. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. L4 కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి. L6 మీ కంపెనీ కూడా ఒకటే ఉండాలి. బ్యాక్ వెళ్ళండి. కంటిన్యూ. L6 పొజిషన్కి వెళ్ళి L6 కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ వెళ్ళండి. లెడ్జెస్ కంటిన్యూ. ఇక్కడ కూడా వేరే కంపెనీ కోడ్ ఉన్నది, డిలీట్ చేసేయండి. మీ కంపెనీ కూడా ఒకటే ఉండాలి. సెకండ్ కంపెనీ వేరే కంపెనీ కోడ్ తీసేయండి. సేవ్. అర్థమైంది కదా? ఓన్లీ మీ కంపెనీ కోడ్స్ మాత్రమే ఉండాలి. వేరే ఉంటే ఏమవుతుంది, మనకి ఇట్లా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఇవి డిలీట్ చేస్తాం కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SPROకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేయాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బ్యాక్ వెళ్ళండి. అన్ని చేయండి. అగైన్ బ్యాక్. SPRO స్క్రీన్కి వెళ్ళండి. SPRO స్క్రీన్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్ డిఫైన్ ప్యారలల్ అకౌంటింగ్ లాస్ట్ లో చూడండి. ఇక్కడ డౌన్ లో ప్యారలల్ అకౌంటింగ్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేయాలి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీలో మనం 3 క్రియేట్ చేద్దాం. S4AL ECCలో చేస్తాం ఇవన్నీ. S4AL ఇస్తున్నాను. AL అంటే లోకల్ గ్యాప్ రిపోర్టింగ్. మనం IAS డిస్కస్ చేసాం కదా, అది లోకల్ గ్యాప్ రిపోర్టింగ్. నెక్స్ట్ వన్ S4AI
IFRS గ్యాప్ రిపోర్టింగ్. గ్యాప్ రిపోర్టింగ్ మీ కంపెనీ కోడ్ కూడా లాస్ట్ లో. S4AU, next one, S4AU, US GAAP reporting. సో ఎన్ని రకాలండి? మామూలుగా ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? మీ కంపెనీ ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. బట్ మీ కంపెనీ మల్టిపుల్ ఎంఎన్సి కంపెనీ అనుకుందాం, ఈ IFRS US గ్యాప్ అనేది అవసరం. సో టోటల్ గా ఎన్ని రకాలు ఉన్నాయి? ప్యారలల్ అకౌంటింగ్ బేస్ గా చేసుకుని మనం ఏం చెప్పుకోవచ్చు? IAS, Indian Accounting Standard Principle, IFRS, International Financial Reporting, US General సేవ్ చేయండి. ఓకే, ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, లేదంటే పని చేద్దాము, అవసరం లేదు, వెళ్ళి పని చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్, Assign Accounting Principles to Ledgers Group. Assign Accounting Principles to Ledgers Group. Ledgers Group కి మనం అసైన్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏం క్రియేట్ చేసాము? S4AL. ఫస్ట్ వన్ S4AL అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. S4AI కింద S4AI. AI అంటే IFRS. S4AU. AU అంటే US గ్యాప్. చూడండి, ఇందులో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? S4AL అనేది లోకల్. 0L ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అని అర్థం. డ్రాప్ డౌన్ అవ్వట్లేదా? 0L డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అవ్వట్లేదు సార్, నో వాల్యూ కెన్ బి డిస్ప్లేడ్ అంటే. 0L ఇవ్వండి, 0L. నెక్స్ట్ IFRS ఏ లెడ్జర్ క్రియేట్ చేసాము? L4 L4 కాదు, ఏం క్రియేట్ చేసాం? 2 లెడ్జర్స్ క్రియేట్ చేసాం. L4 ఏనా? ఓకే, L4 and L6 సార్. నెక్స్ట్ వన్ ఏంటి? L6. US గ్యాప్ కి L6. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? L4 డిస్క్రిప్షన్ ఎందుకు రాలేదు? L4 ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి. L4 అదేనా? మాన్యువల్ టైప్ చేయండి, L4 ఇవ్వండి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ రావట్లేదు సార్ L4 డిస్క్రిప్షన్. సేవ్ చేయండి, సేవ్ చేయండి. సో చూడండి, మనం L4 L6 అనే 2 లెడ్జర్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మామూలుగా 0L అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. L4 అంటే ఏంటి? L4 అంటే IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ L5 అంటే, L6 అంటే US గ్యాప్. ఇవి మనం క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? రైట్. మనకి L4 ఎందుకు రావట్లేదు? L4 ఉంది కదా, బ్యాక్ వెళ్ళండి, ఒకసారి చెక్ చేద్దాం. ఏమైనా డిలీట్ అయిందా చూద్దాం. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్, బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్కి వెళ్ళండి. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ వెళ్ళండి. ఈ సర్వర్ ఇదే ప్రాబ్లం. S4HANA అన్ని ఇలాగే ఉంటాయండి. బట్ ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు, బట్ కొంచెం పేషెన్సీగా ఉండాలి. ECCలో నేర్చుకున్నంత ఈజీగా మనకి ఇక్కడ డెమో సర్వర్ చాలా డెడ్ స్లో ఉంటుంది. మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్తే స్పీడ్గానే ఉంటుంది. మీ నెట్వర్క్ ఏదన్నా ప్రాపర్గా ఉందో చూసుకోండి ఒకసారి.
నెట్వర్క్ 5Gనే ఉంది సార్. ఈసీసీ ఫుల్ ఫాస్ట్గా వస్తుంది. ఓన్లీ S/4HANAకే ఇట్లా అవుతుంది. ఓకే, అంతే. దీనికి S4 కంటిన్యూ చేయండి. పొజిషన్కి వచ్చి L4 తీసుకోండి. L4 ఉంది కదా, కంటిన్యూ. L4 ఉంది కదా, ఓకే ఫైన్. ఎనీవే ఓకే, ఇది ఓకే సరే, కరెక్టే ఉందండి. L4 ఉంది. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాము, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ గ్రూప్స్ కి అసైన్ చేసాం. ఓకేనా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని లెడ్జర్స్ గ్రూప్స్ కి అసైన్ చేసాం. అది ఇక్కడ మనం చేసింది. నెక్స్ట్ అసైన్ లెడ్జర్స్ టు అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. బాక్కెళ్ళండి, పాత్లోకి వెళ్ళండి. లెడ్జర్స్ లోనే ఉంటుంది చూడండి. ఆ లెడ్జర్స్ లోనే చూడండి. వెయిట్ ఇక్కడ డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్. ఒకసారి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. అదే సేమ్ అదే డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ వన్ మోర్ చేంజ్ చూడండి. పొజిషన్కి వెళ్ళి 0L సెలెక్ట్ చేసుకోండి. 0L కి టిక్ మార్క్ ఉంది చూసారా, 0L కి టిక్ మార్క్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. OL ఇవ్వద్దు, 0L ఇవ్వాలి. 0L కి టిక్ మార్క్ ఉంటుంది, అది లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్కి ఉండదు. S/4HANAలో కూడా చూసాం మనం. సెలెక్ట్ చేసుకోండి, 0L సెలెక్ట్ చేయండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. మీ 0L ఉంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళారు కదా. ఇక్కడ మన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాము, S/4AL డ్రాప్ డౌన్ చేయండి. S/4AL లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎంటర్ చేయండి. సేవ్. చూడండి, లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, S/4AL కదా. సో లీడింగ్ లెడ్జర్ ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అసైన్ చేస్తాం, సేవ్ చేస్తాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ సేమ్ పాత్ ఎగ్జిక్యూట్ చేయాలి. బాక్కెళ్ళండి. తర్వాత ఇంకా ఏం లెడ్జర్ క్రియేట్ చేసాం, నాన్ లీడింగ్ లెడ్జర్ L4 కదా. గో బ్యాక్ కంటిన్యూ చేయండి. ఆ పొజిషన్కి వెళ్ళి L4 తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. L4 అకౌంటింగ్ కంటిన్యూ చేయండి. L4 ఉందా ఇక్కడ, చూడాలి. L4 ఉండాలి ఇక్కడ. ఇన్వెంటరీకి వెళ్ళండి. L4 అంటే మీనింగ్ ఏంటి, S/4AI IFRS ఇవ్వండి, ఎంటర్ చేయండి. పైన చూడండి, L4 అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ లెడ్జర్ IFRS కి IFRS ది అసైన్ చేస్తున్నాం. S/4AI అంటే ఏంటి, అకౌంటింగ్ ప్రిన్సిపల్ IFRS అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. యాక్చువల్లీ లెడ్జర్స్ క్రియేషన్ అనేది మాక్సిమం 15 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు. మనకి ఏంటంటే ఎబాపర్ ప్రాబ్లం రావడం వల్ల మనకి 2 days టైం పట్టింది. మాక్సిమం 15 minutes పడుతుందండి, అంతే. కంటిన్యూ చేయండి. బాక్కెళ్ళండి. తర్వాత
L6 కదా ఇంకోటి, పొజిషన్కి వెళ్ళి L6 తీసుకోండి. L6 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కంటిన్యూ. కంపెనీ కోడ్ అండ్ L6 ఉండాలి ఇక్కడ. కంటిన్యూ. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఇన్వెంటరీ, S4AU US GAAP. ఎంటర్, సేవ్. నెక్స్ట్ కంప్లీటెడ్. సో లెడ్జెస్ అనేవి క్రియేట్ చేసాం. ఇది ఇంతవరకు మన లెడ్జెస్ కి సంబంధించింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ లెడ్జెస్ అనేవి మన కంట్రోలింగ్ ఏరియాకి కూడా అసైన్ చేయాలి. కంటిన్యూ చేయండి, బ్యాక్ వెళ్ళండి. S4HANA వీడియోస్ ఒకవేళ ఇక్కడ మీకు స్లో అనిపిస్తే మీకు వీడియోస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తాను చాట్ బాక్స్ లో. కంప్లీట్ గా అరౌండ్ 55 to 60 క్లాసెస్ ఫార్వర్డ్ చేస్తాను, అని చూడండి. బ్యాక్ వెళ్ళండి, కంట్రోలింగ్ ఏరియాకి వెళ్ళండి. కంటిన్యూ. కంట్రోలింగ్ ఏరియా ఎక్కడ ఉంది చూడండి. లెడ్జెస్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియాకి వెళ్తున్నాం. కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్ అట్లా ఉంటుంది చూడండి. కంట్రోలింగ్, అదే కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, డిఫైన్ లెడ్జెస్ ఫర్ CO వెర్షన్. లాస్ట్ లో ఉంది. డిఫైన్ లెడ్జెస్ ఫర్ CO వెర్షన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? S4 ఏముంది గుర్తుందా? చెక్ చేయండి. S4 ఏమంటే వస్తుంది ఆటోమేటిక్గా. టైప్ చేయండి చాలు. S4 CAనా? అదే ఇవ్వండి. వెర్షన్ ఏం తీసుకుందాం మనం? ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 0 కదా, డ్రాప్ డౌన్ అవుతుందా చూడండి. ఇది 0 అనమాట. ప్లాంట్ వెర్షన్ అని తీసుకున్నాం మనం. COలో గుర్తుందా లేదా? అది ఇవ్వండి. 0. మన లెడ్జర్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ 0L స్టాండర్డ్. వెర్షన్ 0 కూడా స్టాండర్డే. ఈ రెండు స్టాండర్డ్ అంటారు. ఎంటర్, సేవ్. సో మేజర్ గా ఇవి డిఫరెన్సెస్ S4HANAలో డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు చేసి మనం ఈ లెడ్జర్స్ అనేది ఎక్స్ట్రా కాన్సెప్ట్. ఇది చేయకుండా మనకి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, లెడ్జెస్ కంప్లీట్ అయిపోయినండి. లెడ్జెస్ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎస్ఏ డాక్యుమెంట్ వీటన్నిటికీ కూడా కొంచెం డిఫరెంట్ చూడండి. OBA7 వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్, ఇంటర్వెల్స్. ఏం తీసుకోవాలి మన? నంబర్ రేంజ్ అనేది ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 ఇవ్వండి. 01 ఇయర్ 2024 1/2000. ఓకే, నెక్స్ట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నెంబర్ 2 కూడా తీసుకోండి. నెంబర్ 2 తీసుకోపోయినా ఏం కాదు, తీసుకుందాం. నెంబర్ 2 02 ఇవ్వండి. 2024
ఎంటర్ సేవ్. సో ఈసీసీలో ఇచ్చాం కదా, సేమ్ అలాగే నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. తర్వాత చూడండి, సో ఈ లెడ్జెస్ కూడా నంబర్ రేంజ్ ఇవ్వాలి. లెడ్జెస్ కూడా నంబర్ రేంజ్ అనేది అసైన్ చేయాలి. బాక్కండి డాక్యుమెంట్ టైప్ ఎక్కడ చూడండి, డాట్ ఓపెన్ చేద్దాము. పాత్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ లెడ్జెస్ టైప్స్ కదా, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, SPRO, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ లెడ్జర్స్. ఓకే, మన లెడ్జర్ ఏంటి? ఫస్ట్ లెడ్జర్ ఏంటి? L4 ఇవ్వండి. L4 కంటిన్యూ. L4 అంటే తెలుసు కదా మీకు, IFRS. ఇన్వెంటరీకి వెళ్ళండి. వీటికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. SA డాక్యుమెంట్ తీసుకోండి. SA టైప్ చేయండి, అవసరం లేదు మీరు అక్కడ అన్ని వెతుక్కోవడం టైం వేస్ట్ కదా. SA టైప్ చేయండి. SA అంటే తెలుసు కదా మీకు. నెక్స్ట్ కింద రివర్సల్ డాక్యుమెంట్ ఏంటి? AB. సో నంబర్ రేంజ్ మాత్రం స్టాండర్డ్ 98 ఇవ్వాలి. రెండింటికి కూడా 98 ఇవ్వండి. ఇవి స్టాండర్డ్. 98 అనేది స్టాండర్డ్. ఎంటర్ సేవ్. ఈ 98 అనేది నంబర్ స్టాండర్డ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ కాన్ఫిగరేషన్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఇన్ లెడ్జర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. L4 కి ఇచ్చేసాం. నెక్స్ట్ ఏముంది? L6 కదా మంది. L6 కూడా తీసుకోండి. L6 ఇది ఒక లెడ్జర్, ఇన్వెంటరీ. SA అండ్ AB రెండు ఇవ్వండి. ఇవి లెడ్జర్స్ కి సంబంధించిన నంబర్ రేంజ్ 99 వస్తుంది. దీనికి స్టాండర్డ్ 99 అనేది స్టాండర్డ్. ఇంతకుముందు 98 తీసుకున్నాం, ఇక్కడ 99 తీసుకుంటున్నాం. స్టాండర్డ్. ఎంటర్ సేవ్. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ తర్వాత డాక్యుమెంట్స్ నంబర్ రేంజ్ ఉందా? కింద చూడండి, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్కి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 98 తీసుకున్నాం కదా, 98 కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. 98 ఇవ్వండి. ఇయర్ 2024. నంబర్ రేంజ్ చూడండి, ఇక్కడ 98 ఇవ్వండి చెప్తాను. 98 000000 ఇచ్చేయండి. అట్లా 1 వరకు ఇవ్వాలి. ఇంకా ఇవ్వండి, 1 వరకు ఇవ్వండి. ఇంకొక 0 ఇవ్వండి. చాలు. నెక్స్ట్ 98,0999 ఇవ్వండి. అంటే ఇది 98 కి నెంబర్ రేంజ్ ఇవ్వండి, లెడ్జర్స్ కి ఇది. ఓకే, అగైన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 99 నెక్స్ట్ వన్ ఏముంది? 99 2024 99,000 ఇవ్వండి. నెక్స్ట్ 99,0999 ఇచ్చేయండి. ఎంటర్ సేవ్. సో ఈ 98, 99 కి ఎందుకు ఇస్తున్నాం మనం? నంబర్ రేంజ్ ఇస్తున్నాం, నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. లెడ్జర్స్ కి సంబంధించిన ఇవన్నీ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇది కంప్లీటెడ్.
నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేయచ్చు. నంబర్ రేంజెస్ అన్ని చేసేసాం, ఎవ్రీథింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. జిఎల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. జిఎల్ అకౌంట్స్ FS00కి వెళ్ళండి. FS00లో ఉన్నాం మనం. సో ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. ప్రైమరీ కాస్ట్ ఓపెన్ చేద్దాం. OBD4 సెషన్ కూడా ఓపెన్ చేయండి. కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. OBD4 సెషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమని చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 440000 వెళ్ళండి. FS00కి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్ ఇవ్వండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ చూడండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ECCలో ఉండవు ఇవి, నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్రైమరీ కాస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఏ గ్రూప్ ఇది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కదా, ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ కమిషన్ పెయిడ్. ఇక్కడ చూడండి ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అనేది ఎందుకు తీసుకున్నాము? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంటే ఈ వాల్యూ అనేది FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI అండ్ CO. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటి? FI లో అప్డేట్ అవుతుంది ఈ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు, యాజ్ వెల్ యాజ్ CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI లో ఎలా అప్డేట్ అవుతుంది? ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్లీ ఇదేంటి, కమిషన్ పెయిడ్. కమిషన్ పెయిడ్ అంటే FI లో ఎక్స్పెన్సెస్ గా అప్డేట్ అవుతుంది, CO లో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో షార్ట్ కీ 001. నెక్స్ట్ ఇంకోటి చూడండి, కిందకి వెళ్ళండి. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అని ఉంటుంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. C ఎలిమెంట్ కేటగిరీ అని ఉంది అది. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? 1 తీసుకుంటున్నాం. 1 అంటే మీనింగ్ ఏంటి? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. FI లో ఎక్స్పెన్సెస్ గా, CO లో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. తీసుకున్నామంటే మీనింగ్ ఏంటి? ఈ GL అకౌంట్ ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ వాల్యూ CO లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి G004 తీసుకోవాలి. ఇంతకుముందు G001 కూడా తీసుకోవచ్చు. నేను 4 ఎందుకు తీసుకుంటున్నాను? ఇది CO లో కూడా అప్డేట్ అవుతుంది, దీనికి సంబంధించింది. ఇవ్వండి, సేవ్. నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం చదవాలి, ఒక చిన్న షీట్ అన్నమాట ఇది. ఇక్కడ ఓపెన్ చేయండి. ఇది చూడండి, ఇదేంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన GL అకౌంట్ డ్రాప్ డౌన్ చేస్తే ఏమేమి కనిపిస్తాయి మనకి? టోటల్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ అండ్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. ఇవన్నీ చదవండి మీరు. ఇక్కడ ఏం చూడండి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? వెన్ వీ క్రియేట్ అసెట్ ఆర్ లయబిలిటీస్ వీ వాంట్ టు సెలెక్ట్ ది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ ఎప్పుడు తీసుకోవాలి? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఎప్పుడు తీసుకోవాలి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? సో ఇది మొత్తం చదవండి.
ఆ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసిన టైంలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలనేది ఇక్కడ ఉంది క్లియర్ గా. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగి వచ్చాను. ఇది ప్రిపేర్ అవ్వాలి మీరు. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. కమిషన్ పేయబుల్. పేయబుల్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. OBD4కి వెళ్ళి కరెంట్ లయబిలిటీస్ చూడండి. లయబిలిటీస్ లో ఉన్నారా? ఓకే ఫైన్, ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, దాని తర్వాత నెంబర్. కమిషన్ పేయబుల్ దేనికి ఎందుకు వస్తుంది? ఇది బ్యాలెన్స్ షీట్. జస్ట్ నౌ డిస్కస్ చేశాం కదా, బ్యాలెన్స్ షీట్ పేయబుల్ కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఏమి ఇవ్వాలి ఇక్కడ? కమిషన్ పేయబుల్. కింద కూడా కమిషన్ పేయబుల్ తీసుకుంటున్నాం. కమిషన్ పేయబుల్ కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, అసెట్స్ లయబిలిటీస్ సిఓలో అప్డేట్ అవ్వవు. అందువల్ల ఇక్కడ మనకి ఇంతకుముందు 1 తీసుకున్నాం, గుర్తుందా? ఆప్షన్ అసలు ఓపెన్ అవ్వలేదు. సో షార్ట్ కి ఒకటే ఇస్తున్నాం, 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. వెయిట్ ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ తీసుకోవాలి కదా. పేయబుల్స్, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి, మర్చిపోకండి. ఇది కరెంట్ లయబిలిటీస్ వెళ్ళండి, G001 సేవ్. క్లియర్ కదా? కంప్లీటెడ్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ క్రియేట్ చేద్దాము. OBD4లోకి చెక్ చేయండి, బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేయాలా చూడండి ఎలా చేయాలో. నేను ఇక్కడ చెప్తుంది S4 HANAలో 100% ప్రాజెక్ట్ లో సేమ్ ఇలాగే చేస్తారు. ECCలో చెప్పింది 95% మ్యాచ్ అవుతుంది. S4 HANAలో 100% మ్యాచ్ అవుతుంది. వెళ్ళండి. క్యాష్ అకౌంట్ ఎక్కడ తీసుకుంటాము? బ్యాంక్ రిలేటెడ్ వాటికి తీసుకుంటాం. డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ అకౌంట్. చూసారా, అకౌంట్స్ సింబల్ అన్నాడు, సింబల్ డ్రాప్ డౌన్ చేయండి. పి తీసుకోవాలి. పి అంటే పెట్టి క్యాష్, పి తీసుకోండి. అకౌంట్ గ్రూప్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్, క్యాష్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఐఎమ్ సారీ, షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001 రిలవెంట్ క్యాష్ లో కూడా తీసుకోవాలి. సో రిలవెంట్ క్యాష్ లో ఎందుకు తీసుకుంటాము? క్యాష్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన, బ్యాంకు రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసిన రిలవెంట్ క్యాష్ లో ఆప్షన్ తీసుకోవాలి. relevant cash flow, any cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. Okay na? Next. Next, one more GL account create chedamu. Commission received, receivable. కమిషన్ రిసీవబుల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఏమైనా చూడండి. కరెంట్ అసెట్స్ 250000. బ్యాలెన్స్ షీట్ కదా,
Balance sheet, current asset, commission receivable. Commission receivable account. Control data, receivable, open item management indicator activate cheyandi. All payables and receivables comes under the open item management. Short key 001. Create bank interest G001 and save. తర్వాత కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఇన్కమ్ మనకు అది. కమిషన్ రిసీవ్డ్ OBT4 లో చెక్ చేయండి. ఈ GL అకౌంట్స్ అన్ని కూడా మనం ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అవుతాయి. కమిషన్ రిసీవ్డ్, ఇన్కమ్, type description, primary cost or revenue, account group, income group, commission received, control data. చూడండి. సో ఈ వాల్యూ అనేది చూడండి, ఇక్కడ చూసారా? మీరు ఇక్కడ యాక్చువల్ చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ మీరు లాజికల్ గా థింక్ చేయండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకున్నారు. లెఫ్ట్ సైడ్ టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకున్నారు. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో లాస్ట్ డౌన్కి వెళ్ళని చెప్తాను. చూసారు ఇక్కడ సి ఎలిమెంట్ కేటగిరీ ఓపెన్ అయింది చూసారా? సో ఎప్పుడు ఈ ట్యాబ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మీరు ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటేనే ఇది ఓపెన్ అవుతుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అంటే ఏంటి? ఈ కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. FI లో కమిషన్ రిసీవ్డ్ అప్డేటెడ్ ఇన్ FI యాజ్ ఏ ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్ అప్డేటెడ్ ఇన్ CO యాజ్ ఏ రెవెన్యూ. ఈ ట్యాబ్ ఓపెన్ అయిందంటే మీనింగ్ ఏంటి? FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. సి ఎలిమెంట్ కేటగిరీ ఇది రెవెన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. రెవెన్యూకి ఒక ఆప్షన్ ఉంటుంది, సపరేట్ గా తీసుకోవాలి. 11 తీసుకోండి. 11 అర్థమైందా మీకు? ఈ పాయింట్ అర్థమైందా? ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటే కంట్రోల్ డేటాలో సి ఎలిమెంట్ కేటగిరీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే కనిపించదు అక్కడ. సి ఎలిమెంట్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఓపెన్ అయిందంటే, లేదంటే ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకున్నామంటే ఈ వాల్యూ అనేది FI లో అప్డేట్ అవుతుంది, CO లో కూడా అప్డేట్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్, FI లో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, CO లో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. ఈ GL అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసాం. ఎలా అప్డేట్ చేసి ఓపెన్ చేయండి అన్ని. ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తాం. అది నెక్స్ట్ FI సెట్. కొన్ని CO లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి మనము. CO లో సెట్టింగ్స్ చేయాలి. నెక్స్ట్ CO సెట్టింగ్స్ అంటారు. కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ SPROకి వెళ్ళండి. కంట్రోలింగ్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ కొన్ని CO లో సెట్టింగ్స్ చూడండి, కొన్ని జాగ్రత్తగా చేయాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చేయడం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి చాలా తక్కువలో వస్తాయి, ఎక్కువ కనిపించవు. ఈ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి మ్యాండేటరీగా. CO సెట్టింగ్స్ అంటారు ఇవన్నీ కూడా. కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్ చూడండి ఇక్కడ ఉంది. కంట్రోలింగ్ పైన ఉంది, పైన ఫస్ట్ లైన్ లో ఉంది నాకు కనిపిస్తుంది. కంట్రోలింగ్ ఎలా అప్డేట్ చేయండి? జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్,
మెయింటైన్ నంబర్ రేంజ్ చూడండి, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇది కంట్రోలింగ్ సంబంధించింది. ఇక్కడ మీరు కంపెనీ కూడా ఇవ్వకూడదు, పైన కాపీ యాజ్ చేయండి, కాపీ యాజ్ క్లిక్ చేయండి, కాపీ యాజ్ క్లిక్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ 100 డ్రాప్ డౌన్ చేయండి, 1000 ఉందా, స్టాండర్డ్ తీసుకోవాలి అంటే నంబర్ రేంజ్ ని కాపీ చేసేస్తున్నాం మనం, లేదా 1000 ఇవ్వండి. 1000 అనేది స్టాండర్డ్, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. కంటిన్యూ. క్రింద 2 దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫ్రమ్ కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ కాపీ చేస్తున్నాం. 1000 అనేది స్టాండర్డ్ కంట్రోలింగ్ ఏరియా. S4 CA కదా మీ కంట్రోలింగ్ ఏరియా. 2 దగ్గర మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. S4 CAనా డ్రాప్ డౌన్ చేయండి, కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. S4 CA అనేది మీ కంట్రోలింగ్ ఏరియా. అది మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. S4 CA అనేది మీ కంట్రోలింగ్ ఏరియా. సో జస్ట్ చూడండి, ఇక్కడ ఏం లేదు, మనం కాపీ అన్నామంటే కాపీ అయిపోతుంది అంతా కూడా. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. చూసారా, కాపీ CO ఏరియా 1000 వాస్ కాపీ టు S4 CA, కాపీ అయిపోయింది. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. ఐఎమ్ సారీ, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. అక్కడ ఇచ్చారు కదా, వెయిట్. ఇచ్చిన తర్వాత పైన ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. వెయిట్. ఇక్కడ మన నంబర్ రేంజ్ ఇవ్వాలి. పైన ఒకటి క్రియేట్ గ్రూప్ అని చూసారా, క్రియేట్ గ్రూప్ పెన్సిల్ సింబల్ తర్వాత కనిపిస్తుంది, అది క్రియేట్ గ్రూప్ అంటే. దానిపైన క్లిక్ చేయాలి, చేయండి. చేశారు కదా, ఓకే. ఇక్కడ గ్రూప్ నేమ్ ఇవ్వండి, నంబర్ రేంజ్ ఫర్ CO డాక్యుమెంట్ అండ్ మీ కంపెనీ కోడ్. నంబర్ రేంజ్ ఫర్ CO డాక్యుమెంట్, CO సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ 01 ఫ్రమ్ నెంబర్ దగ్గర 1 lakh to 2 lakhs అట్లా ఇవ్వండి. హెడ్లైన్ తీసుకోవచ్చు, ఎంటర్, సేవ్. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఎంటర్ చేయండి మళ్ళీ. ఇంటర్వెల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట, ఇంటర్వెల్ 01 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓపెన్ చేయండి, 02 ఇవ్వండి, ఎంటర్ చేయండి. 2 కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వెయిట్. ఇట్లా రాదు, మ్యాక్సిమం ట్రై చేద్దాము. నంబర్ రేంజ్ మార్చండి, 1 to 1000 ఇవ్వండి, 1 to 10,000 ఇవ్వండి. ఇక్కడ 01 ఇవ్వండి, 1 to 1000 ఎంటర్ చేయండి. ఇక్కడ 01కే వస్తుంది. అలా కాదు, అలా ఇవ్వకూడదు, S4 ఇవ్వకూడదు. S4 ఇవ్వచ్చు, ఏం కాదు. సరే, 01 ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. ఇస్తానండి. ఇక్కడ కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, 01 ఏమైనా ఉందా ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఎవరో ఇచ్చేసారు, దానివల్ల తీసుకోవట్లేదు మనకి. S4 CA మందే కదా, ఓకే.
ఓకే ఫైన్ ఫైన్ ఆల్రెడీ మనం తీసుకున్నట్లున్నాం దానివల్ల వస్తుంది. ఓకే ఫైన్. చూడండి ఈ క్రింద చూడండి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, లాస్ట్లో ఉంటుంది మన యాక్చువల్గా లాస్ట్లో కనిపించాలి 01 అనేది. S4CA చాలా సార్లు క్రియేట్ అయిపోయింది, అది డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే పని చేద్దాం అయితే, ఒక పని చేయండి మీరు పైకి వెళ్ళండి, ఏమైంది లాగౌట్ అయిందా, వెయిట్ చేయండి ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి వెళ్ళండి చెప్తాను, పైకి వెళ్ళండి. ఇవి చూడండి ఇవన్నీ నాన్ అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా అసైన్మెంట్ లిస్ట్ లోకి మూవ్ చేయాలి. అది మిడిల్ అది పట్టుకుంటా మూవ్ చేసేయండి. S4CA అనేది చాలా మంది క్రియేట్ చేశారు, దానివల్ల ప్రాబ్లం ఉంది. ఓకే ఇక్కడ చూడండి S4CA అనేది మన కంట్రోలింగ్ ఏరియా, ఇవన్నీ నాన్ అసైన్మెంట్ చూడండి పైన ఉంది నాన్ అసైన్మెంట్ ఎలిమెంట్స్ అన్నారు. ఓ పని చేయండి మీరు AAAT ఉంది దానిపైన డబల్ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. పని చేయండి AAATA సెలెక్ట్ చేసుకొని చెప్తాను, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు మీరు, సెలెక్ట్ చేసిన తర్వాత పైన మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, అసైన్ ఎలిమెంట్ గ్రూప్ అంటారు దాన్ని, చూడండి పైన క్రియేట్ తర్వాత ఉంది, క్రియేట్ తర్వాత కనిపిస్తుంది అది క్లిక్ చేయండి. ఇక్కడ మనది 01 కదా, 01 ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. 01 పైన డబుల్ క్లిక్ చేయండి మేడం. చూసారు 01 కింద యాడ్ అవుతుంది, లాస్ట్ లో యాడ్ అవుతుంది. పని చేయండి మళ్ళీ AMAA డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి కాదు సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి పైన క్లిక్ చేయండి. 01 సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, కంటిన్యూ. అవన్నీ యాడ్ అవుతుంది కింద చూడండి 01 చూసారా, 01 S4CA కింద అవన్నీ యాడ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి అవి. అలాగే అవన్నీ కూడా సెలెక్ట్ చేసి యాడ్ చేయండి పైన 01 అన్ని అలాగే యాడ్ చేయాలి, మొత్తం చేసేయండి. S4CA పైన చాలా ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, మేబీ చూద్దాం. ఏం కాదు, ఇవన్నీ యాడ్ చేయాలి, మనం కంట్రోలింగ్ లో చేసాం, ఈ ప్రాసెస్ అంతా చేసామండి, ఈసీసీలో కూడా చేసాం, సేమ్ S4HANA లో కూడా చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వవు అంతే. ఇవన్నీ వచ్చేసినాయా, ఇంకా ఇవి కూడా వస్తాయి, ATT ఇది కూడా సెలెక్ట్ చేయండి చెప్తాను, AAT సెలెక్ట్ చేయండి, ఇవన్నీ యాడ్ అయిపోయినాయా, ఓకే అవసరం లేదు, కిందకి వెళ్ళండి, ఇంకేమైనా ఉన్నాయా, ఇలాంటి చాలా ఉంటాయి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మీరు, డౌన్కి వెళ్ళండి. ఇవి 02కి యాడ్ అయినాయా, వెయిట్ ఏం చేస్తారు మీరు, మ్యాక్సిమైజ్ చేయండి. ఇవన్నీ యాడ్ అవ్వాలి ఇంకా మనకి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, చూడండి S4లో ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా యాడ్ చేయండి, S4లో ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేయండి మీ దానికి 01 ఇవన్నీ యాడ్ అవ్వాలండి, అన్ని యాడ్ అయిపోవాలి S1. అలాగే చేయండి, ఇది టైం తీసుకుంటుంది కొంచెం, ఇది మ్యాండేటరీ చేయాలి, ఇలా చేయటం వల్ల మనకి ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి.
ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవచ్చు. ఇవన్నీ నాన్ అసైన్మెంట్ లిస్ట్. సో అసైన్మెంట్ లిస్ట్ లోకి మార్చేస్తున్నాం మనం. COIN ఇది కూడా మెయిన్ మ్యాండేటరీగా యాడ్ చేయాలి. COIN అంటే ఏంటి? FIలో వాల్యూ CO కూడా మూవ్ అవుతున్నట్టు అనమాట. ఇవ్వండి. ఇది మనకు ఎర్రర్ ఫామ్ అయింది తెలుసా? ఇంతకుముందు చేసాం మనం, ఎర్రర్ వచ్చింది ఒకటి మనకి. ఇవన్నీ కూడా చేసినా సార్? చేయండి, అవన్నీ చేయాలి. అవన్నీ చాలా యాడ్ చేయాలి మీరు. ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేయండి. ఒకసారి ఇది యాడ్ అవుతుందా? కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళి చూడండి ఒకసారి మీ దాంట్లో యాడ్ అవుతుందా? A1 కింద యాడ్ అవుతున్నాయా అన్నీ కూడా? కొంచెం పైకి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. స్లోగా పైకి వెళ్ళి చూడండి ఒకసారి. కొంచెం టాప్కి వెళ్ళండి. అసైన్మెంట్ లిస్ట్ నుంచి నాన్ అసైన్మెంట్ లిస్ట్కి వస్తుందా? కంప్లీట్ టాప్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, ఇవన్నీ యాడ్ అయిపోయినాయి, ఇంకా అవసరం లేదులేండి. చూద్దాం. సో ఇవన్నీ యాడ్ చేసేసాము. నాన్ SACA01 ఇదే కదా మన నంబర్ రేంజ్. దాని కింద కనిపించాలి ఇవన్నీ కూడా. నాన్ అసైన్మెంట్ లో ఏమీ ఉండకూడదు. సరే, వేరే వాళ్ళు కూడా కొన్ని చేసేసారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. చూడండి, బ్యాక్ వెళ్ళిపోండి. మెయింటైన్ వెర్షన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. అండి, బ్యాక్ వెళ్ళండి. ఏమైనా అడ్రస్ వస్తే చెక్ చేసుకోవడం, మీకు ఏం లేదు. మెయింటైన్ వెర్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. మన వెర్షన్ ఏంటి? 0 తీసుకున్నాం కదా. సెలెక్ట్ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ క్లిక్ చేయండి. ఆ 01 వచ్చింది కదా. కంట్రోలింగ్ ఏరియా ఆటోమేటిక్ వచ్చింది. S4CA కంటిన్యూ చేయండి. సో ఇక్కడ 2024 చూసారు ఎలా ఉంది చూడండి. లాక్ లో ఉంటే కనుక తీసేయాలి మీరు. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇది అన్లాక్ లో ఉంది. సో ఓకేనా. ఒకవేళ లాక్ లో ఏమైనా ఉందనుకోండి, వెర్షన్ లాక్డ్ ఏమైనా ఉంటే కనుక లాక్ అండ్ అన్లాక్ చేస్తుంటారు. ఇక్కడ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ కాస్ట్ సెంటర్స్ కూడా చెక్ చేద్దాం మనము. కాస్ట్ సెంటర్ కీ కోడ్ ఏంటి? KS01. వెళ్ళండి, KS01 లోకి వెళ్దాము. KS01 మన కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాము? S4FC నా ఫస్ట్ వన్? S4FC. కింద వ్యాలిడేట్ ఇవ్వండి. డేట్ లో ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓకే, మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నట్లు వచ్చిందా? ఓకే 1 మినిట్ అవసరం లేదు. ఇవన్నీ మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, పని చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ కాస్ట్ సెంటర్ నేమ్. ఫైనాన్షియల్ కాస్ట్ సెంటర్ డిస్క్రిప్షన్ కూడా అంతే. పర్సన్ రెస్పాన్సిబుల్ ఏదో ఒకటి తీసుకోండి.
కాస్ట్ సెంటర్ ఒకటి క్రియేట్ చేద్దాం, మనం చేస్తున్నాం అంటే. తర్వాత డిపార్ట్మెంట్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ డిపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ ఇవ్వండి. ఫైనాన్స్ ఇవ్వండి. కాస్ట్ సెంటర్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. జీరో ఉందా? మనం జీరో అనుకున్నాం కదా, యాక్చువల్గా జీరో లేదు ఇక్కడ. జీరో ఫైనాన్స్ ఉంది కదా, ఫైనాన్స్ తీసుకోండి. లాస్ట్లో ఉంది జీరో. ఫైనాన్స్ ఉందండి, చూడండి అక్కడ, అది తీసుకోండి. ఓ అండి ఇవ్వండి, ఓన్ ఇవ్వండి, జీరో కాదు, ఓ ఇవ్వాలి. నెక్స్ట్ హైరార్కీ ఏరియా ఏమి ఇచ్చాం మనం? హైరార్కీ ఏరియా డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఏదైనా ఒక బిజినెస్ ఏరియా తీసుకోండి. S4HB క్రియేట్ చేస్తుంది, S4HB ఇవ్వండి. ఇచ్చారా? కరెన్సీ INR, కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాము, కరెన్సీ INR. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ ఏం చేస్తాం మనం? S4 100 ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయితే కనుక కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంకేం అవసరం లేదులే. ఓకే, సేవ్ చేయండి ఒకసారి, పే చేయండి. కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. మనం ఇక్కడ ఏం చేసాం? ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం. ఓకే, కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం. పంచాయతీ యాక్చువల్లీ ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేస్తారండి. /n ఇవ్వండి. KS01 KS02 మొత్తం చెక్ చేయొచ్చు ఇక్కడ. /n ఇక్కడ ఉంటుంది చూడండి, అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, మాస్టర్ డేటాలో కాస్ట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ చూసారా? KS01 KS02 KS03 ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం KS01. డిస్ప్లే KS03 ఇవన్నీ చెప్తాను. KS03 మన కాస్ట్ సెంటర్ పేరేంటి? FC కదా. ఎంటర్ చేయండి. చూసారు, ఇది మనం క్రియేట్ చేసిన కాస్ట్ సెంటర్. ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. సో కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ GL పోస్ట్ చేద్దాము. ఎర్రర్స్ వస్తే రేపు చెప్తాను. FB50కి వెళ్ళండి. FB50 ఎర్రర్ వస్తే రేపు చెప్తాను, ఎందుకంటే ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి, పైన కంపెనీ కోడ్ మార్చండి. ఇక్కడ నుండి ఇంకేమీ చేంజెస్ ఉండవండి, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది ECC S/4HANA. కమిషన్ పెయిడ్ అకౌంట్ /2 కమిషన్ పేయబుల్ తీసుకోండి. ఎంట్రీ పోస్ట్ అయితే అయినట్టు, లేదన్నా ఎర్రర్ ఫామ్ అయితే చెప్తాను, చూస్తాను, చెక్ చేసి చెప్తాను మీకు. కమిషన్ పెయిడ్ డెబిట్ చేయండి. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇవ్వండి, 1000 1 lakh ఇవ్వండి, మీ ఇష్టం. కమిషన్ పెయిడ్ అకౌంట్ /2 కమిషన్ పేయబుల్. అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ ఇవ్వాలి. S/4HANA ఇది కాస్ట్ సెంటర్. రైట్ సైడ్ ఉంటుంది, పారామీటర్స్ లోకి వెళ్ళండి. కాస్ట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాము? S4FC నా
కాస్ట్ సెంటర్, అదిగో కాస్ట్ సెంటర్ S4 FC, ఇది మనం క్రియేట్ చేసిన కాస్ట్ సెంటర్. ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, లెడ్జర్స్ లెవెల్లో ఒక ఎర్రర్ ఫామ్ అయింది. చెక్ ది లెడ్జర్ గ్రూప్ A2 కస్టమైజింగ్ S4 HANA అన్నాడు. చూసారా, లెడ్జర్స్ లెవెల్లో ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. ఇవి చెక్ చేసి మనం చేయాలి. ఇంకా దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డేట్ కరెక్ట్ ఇచ్చారు కదా మీరు. చెక్ ది లెడ్జర్ గ్రూప్ A4 అకౌంటింగ్ డాక్యుమెంట్ అన్నారు కదా. ఓకే ఫైన్, ఓ పని చేద్దాం, మీరు న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని లెడ్జర్స్ క్రియేట్ చేసే విధంగా పాత్ వెళ్ళండి. ఏ పాత్కి వెళ్ళాం మనం? SPRO IMG, అవి కొన్ని డిలీట్ చేశాం కదా, అవి చెక్ చేద్దాం అక్కడ ఏమైనా యాడ్ అయి ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెడ్జర్స్లోకి వెళ్ళాం కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జర్స్ అండ్ వెళ్ళండి. కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. A4 మీది లెడ్జర్ ఏంటి సెలెక్ట్ చేయండి. L4 కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. అదే కంపెనీ కోడ్ సెట్టింగ్స్లో వెళ్ళండి. ఇది కరెక్టే ఉంది. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏం లేవు. బ్యాక్ కంటిన్యూ. L6 కంటిన్యూ చేయండి. ఇది కూడా క్లియరే ఉంది, అంటే లెడ్జర్స్లో కరెక్టే ఉంది. ఓకే ఫైన్, ఆ సెషన్కి వెళ్ళండి ఒకసారి, క్లోజ్ చేసేయండి. ఎంట్రీ పోస్ట్ చేసాం కదా. డాక్యుమెంట్ డేట్ 13/11/2024 కరెక్టే ఉంది. ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. చెక్ ది లెడ్జర్ A2 కస్టమైజింగ్ కోడ్ S411 కరెన్సీ టైప్స్. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. వెయిట్, చెక్ ది లెడ్జర్ గ్రూప్ A2 కస్టమైజింగ్. ఓకే, A2 దగ్గర ప్రాబ్లం ఉంది, వెయిట్ చేయండి, చెప్తాను, చూద్దాం. ఇది ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ మనం రెసల్యూషన్ చేయొచ్చు, ఎలాగనే చూద్దాము. వెయిట్ చేయండి. ఓకే, ఇది రికార్డింగ్ ఆఫ్ చేయండి, నేను చెక్ చేసి చెప్తాను మీకు. అది ఓకేనా? రేపు క్లియర్ చేద్దామండి, టైం పట్టచ్చు మేబీ. సో రేపు మార్నింగ్